కార్యకర్తలు వాన పడ్డా కూడా ఎండ కొట్టినా కూడా దేనికి వెరవకుండా ఈ రాజ్యాధికారం కోసం బీసీల రాజ్యాధికారం సాధించాలని ఎన్నో కలలు కంటూ ఇక్కడికి విచ్చేసిన మీరందరూ కూడా మీరు కార్యకర్తలు కాదు, మీరు గొప్ప నాయకులు. మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రతినిధులు. ఈ ప్రతినిధులు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల్ని మీరు ఆర్గనైజ్ చేసేంత కెపాసిటీ ఉన్న వాళ్ళే ఈరోజు ఈ సమరవేరికి హాజరు కావడం జరిగింది. ఈ సమరవేరికి వచ్చిన ఈ ప్రతినిధుల సభ అనుకొని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరు కనుక తలుసుకుంటే 2028-29లో పక్కా బీసీ రాజ్యం మనకు వస్తుంది. పక్కా బీసీ రాజ్యం మనకు వస్తుంది. ఇదే ఉత్తేజంతో యువకులు జంజీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన విద్యార్థులు మీరందరూ కూడా ఇవాళ ఢిల్లీలో కాక్రోచ్ల ఉద్యమం నడుస్తున్నది. తెలంగాణలో కూడా తీర్మారు మల్లన్న రూపంలో మరొక కాక్రోచ్ల యుద్ధం జరగాల్సిన అవసరం ఉన్నది. సో మిత్రులారా, నేను ప్రధానంగా తెలంగాణలో ఉన్న ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నా. బీసీ ఎంప్లాయీస్ ఈ తెలంగాణలో పనిచేస్తున్న 83 డిపార్ట్మెంట్లు, 100 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంటు ప్రథమమైనది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, సింగరేణి కాలరీసు, ఆర్టీసీ, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, సెక్రటరియట్ ఉన్నాయి. 83 డిపార్ట్మెంట్లు అఫీషియల్గా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న 50% పైగా ఉన్న బీసీ ఎంప్లాయీస్కి ఒక్కరికి కూడా ప్రాధాన్యత లేదు. ఒక ప్రాధాన్యత గల పోస్టు లేదు. ఎందుకు? ఈ 4%, 5%, 7% అందరు కలిపితే 7% ఉన్న ఆధిపత్య కులాలకు మాత్రం అగ్రపీఠం ఉంటాయి. ఈ రాజ్యాన్ని ఏలడానికి రాజులు వాళ్ళే అవుతారు. అంటే 10% లోపల అందరూ కలిపి వాళ్ళు ఈ రాజ్యాన్ని ఏలుతారు. వాళ్ళే ఐఏఎస్లు, వాళ్ళే ఆర్డీఓలు, వాళ్ళే డిఎస్పీలు, వాళ్ళే ఐపీఎస్లు, వాళ్ళే. సో మిత్రులారా, ప్రతి ఉద్యోగి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎంప్లాయీస్ అందరు కూడా, ప్రధానంగా బీసీలు 50% ఉన్న బీసీ ఉద్యోగులు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరి రాజ్యం? మనం ఇంకెన్ని రోజులకు అడుగులకు మడుగులొత్తుకుంటూ బతుకుతాం? బీసీలందరూ కూడా ఇప్పుడు అదే ఓసీలు అయితే వాళ్ళ రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళు అందలం ఎక్కిస్తారు, వాళ్ళు అన్నీ చేస్తారు. కానీ మనము కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీసీలందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సభా వేదికగా ఇక్కడికి హాజరైన బీసీ ఉద్యోగులకు, ఒకవేళ బీసీ ఉద్యోగులకు కనుక తెలవకపోతే ఇక్కడ మీరు హాజరైన వాళ్ళందరూ కూడా మీ ఇళ్లలో ఉన్న ఎంతమంది ఉద్యోగాలు అయితే చేస్తారో బీసీ ఉద్యోగులందరూ ఒక్కటి కావాలి. మన ఓటు మనం వేసుకోవాలి, మనకు ఓటు చైతన్యం రావాలి, ఓటు విప్లవం రావాలని మనం ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరూ కూడా మన ఉద్యోగులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇవాళ ఉద్యోగుల సంగతి చూసినట్టయితే గవర్నమెంట్లో రిటైర్ అయిన పెన్షన్ హోల్డర్లకు అసలు పెన్షనే రావడం లేదు. పెన్షన్ సరైన టైంకు పడట్లేదు. రిటైర్ అయిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఒక్కరికి రావడం లేదు. అట్లా 300 మంది పెన్షనర్స్ చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఉద్యోగులు తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అసలు ఈ అవుట్ సోర్సింగ్ అనేది ఎందుకు పెట్టాలి? వాళ్ళందరినీ రెగ్యులరైజ్ ఎందుకు చేయకూడదు? ఎందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా?
అదే మా రాజ్యాధికారం కనుక తెలంగాణ రాజ్యాధికార పార్టీ కనుక గెలిచినట్టయితే ఉంటే పక్క ఎవ్వరికి కూడా అవుట్ సోర్సింగ్ అనేది ఉద్యోగమే లేకుండా అందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది, చేస్తాం కూడా. కాబట్టి పెన్షనర్స్కి సరైన సమయానికి పెన్షన్ ఇవ్వడం లేదు. ఈపీఎఫ్ జీపీఎఫ్ని ఈపీఎఫ్గా మార్చిండ్రు. ఆ జీపీఎఫ్ కూడా సమయానికి రావట్లేదు. 40 లక్షల జీపీఎఫ్ రావాలంటే 4 లక్షలు ఇచ్చేసి మిగతాదంతా ఆపేస్తున్నారు. సో మన జీపీఎఫ్ కూడా విత్డ్రా చేయలేని పరిస్థితి ఉంది ఎంప్లాయీస్కి. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులది వీరోచితమైన పోరాటం నడుస్తున్నది. ఆర్టీసీ ఉద్యోగులు ఉవ్వెత్తున మీరు మేనిఫెస్టోలో ఈరోజు ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో వాళ్ళ మేనిఫెస్టోలో ఏం రాసినారంటే ఆర్టీసీని ఇమ్మీడియట్గా గెలిచిన 6 నెలల లోపు మేము దీన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చారు. ఆర్టీసీ వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేసినా కూడా వాళ్ళని ప్రభుత్వంలో కలపట్లేదు. వాళ్లకు కొత్తగా మేము ఎలక్షన్స్ పెడతామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్స్ మాకు వద్దు, మాకు విలీనం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఎంప్లాయీస్ని పట్టించుకుంటలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే ఒక కొత్త డిస్కమ్ అంటే వ్యవసాయదారుల కోసం ఒక కొత్త కంపెనీ పెడతామని చెప్పేది ఆర్సీపీ ఒక కొత్త కంపెనీ పెడతామని చెప్పేసి రైతు డిస్కమ్ అనేసి ఒకటి పెట్టారు. ఆ రైతు డిస్కమ్ ఎవరికి కావాలి? అప్పులతో ఉన్న డిస్కమ్. ఆ డిస్కమ్లు అవసరమా? కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు అంటే ఈ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తున్నది. కాబట్టి ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం రావాలంటే ఈరోజు ప్రజల కోసం, బీసీల కోసం, బీసీ రాజ్యాధికారం కోసం ఎవరెంతో వారికంతా ఏ కులం ఎంతమంది ఉంటే అంతమందికి ప్రాతినిధ్యం దక్కాలని ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా. ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆర్టిషన్స్ ఉన్నారు. ఈ ఆర్టిషన్స్ వ్యవస్థని ఎత్తివేసి రెగ్యులర్ ఎంప్లాయీస్గా చేస్తామని మన మల్లన్న హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణలో మన రాజ్యాధికార పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి మొన్న మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే దాదాపు 70% ఓసీలు వచ్చారు. దాదాపు 70 మార్కులు వచ్చిన బీసీలకు సీట్ రాలేదు. 50 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్లకు అంటే రెడ్డిలకు, వెలమలకు, కమ్మలకు మాత్రమే ఈ పోస్టులన్నీ పోతున్నాయి. కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది పెద్ద కుట్ర. ఈ ఈడబ్ల్యూఎస్ని ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి సో సింగరేణి ఎంప్లాయీస్, రెవెన్యూ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తెలంగాణలో తప్పకుండా బీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కటి కావాలని, వాళ్ళ పిల్లల్ని కూడా ఒక్కటి చేసి తెలంగాణలో ఒక రాజ్యాధికార మార్పు కోసం మీరందరూ ప్రయత్నించాలని చెప్తూ మీ అందరి చేత సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ధన్యవాదాలు.